హాయ్ అందరికీ. ఇవాల్టి వీడియోలో హెల్తీగా దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని పొట్టు మినపప్పు ఒక గ్లాస్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రెడ్ రైసు, 1:30 గ్లాస్ కొర్రలు, ఒక గ్లాస్ వైట్ రైస్ వేసుకొని మంచిగా వాటర్ పోసుకొని 5, 6 గంటలు నానబెట్టుకొని వాష్ చేసుకున్న తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా బయట పెట్టేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా. ఈ విధంగా మంచిగా పులుస్తుంది. పులిసిన పిండిని తీసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ప్యాన్ చక్కగా వేడైన తర్వాత ఈ విధంగా వేసుకొని ఒక్క చుక్క ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చాలా అంటే చాలా మృదువుగా కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ అలానే టేస్టీ కూడా. సూపర్‌గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.